ఇంకేముంది, సంఘాలకు అండగా నిధులు దండిగా. 10 కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్లకు నిధులు. అమ్మని దండం పెడితే ఒక్కో సంఘానికి 5 లక్షల చొప్పున 50 లక్షల మంజూరు. 50 లక్షలు మంజూరు. నాయకులకు ప్రొసీడింగ్ కాపీలు అందించిన కంది శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వం కంది శ్రీనివాసరెడ్డి కృషిని కొనియాడిన నాయకులు. సందడిగా మారిన ప్రజాసేవా భవన్. చూస్తున్నారులో, సంఘాలకు అండగా నిధులు దండిగా. 10 కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్లకు నిధులు. ఇక మరి ఈ రకంగా పెద్ద మనిషి ఒక్కసారి చూద్దాం ఎటువంటి సంగతి, ఏ కుల సంఘాలు ఏంది ఏం కథ. ఇగో 10 కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్లకు నిధులు. ఒక్కో సంఘానికి 5 లక్షల చొప్పున 50 లక్షలు మంజూరు. నాయకులకు ప్రొసీడింగ్ కాపీలు అందించిన కంది శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వం శ్రీనివాసరెడ్డిని కృషి కొనియాడిన నాయకులు. సందడిగా మారిన ప్రజాసేవా భవన్. కాంగ్రెస్ ప్రభుత్వం కుల సంఘాలకు అండగా నిలిచింది. ఆయా సంఘాల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక అభివృద్ధి నిధులు 10 కోట్లు కేటాయించగా, ఇందులో నుంచి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం మంజూరు చేసింది. కంది శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలోని 10 కులాల సంఘాలకు గాను ఒక్కొక్క దానికి 5 లక్షల చొప్పున 50 లక్షల నిధులు కేటాయించారు. మున్నూరు కాపు, రెడ్డి, రజక, ముదిరాజు, నాయి బ్రాహ్మణ, గంగపుత్ర, మాదిగ, మాల, గోండు, లంబాడ ఈ కుల సంఘాల భవనాల్లో వివిధ రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కేటాయించారు. తాజాగా ఆయా సంఘాల నాయకులకు కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్లో ఆదివారం ప్రొసీడింగ్ కాపీలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు. ఈ నిధులు మంజూరు కావడంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ప్రస్తుత జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. వారి సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం కృషి గొప్పది. కమ్యూనిటీ హాళ్లలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం కంది శ్రీనివాసరెడ్డి నుంచి ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న ఆయా కుల సంఘాల నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల సంఘాల అభ్యున్నతి కోసం నిధులు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. ఇందుకు కృషి చేసిన కంది శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి రావడంలో ప్రజాసేవా భవన్ సందడిగా మారింది. ఇది కథ. చూస్తున్నారులా, మొత్తానికి 10 కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్ అనేది మరి కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాదు నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఈ రకంగా ప్రొసీడింగ్ కాపీలు కూడా నిన్న ఐతారంగోలిగా అందించిండట. ఇక మరి కుల సంఘాలు మాత్రం మరి సంకలు గుద్దుకొని ఎగిరి గంతులేసే రోజులు వచ్చినాయి వీళ్ళు.